ఎన్నాళ్ళీ సయింపులు తెగదెంపుల దక్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. అసైదులా గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతే. హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే. పోరాటం పొత్తులై ఎర్ర కళ్ళ పగులులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై. పొట్టిలైన వాకులను దుస్తాలను చూడరా, పడే పల్లెలను ఎగల కత్తి కదలరా. పోరాటం పొత్తులై ఎర్ర కళ్ళ పగులులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, పోరాటం పొత్తులై ఎర్ర కళ్ళ పగులులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, పొట్టిలైన వాకిళ్ళను దుస్తాలను మీచరా, ఎత్తిపడే పల్లెలను ఎగల కత్తి కదలరా. ఇప్పుడు ఉద్యమం కోసం తెలంగాణ వలసల మీద అనేకమైనటువంటి పాటలు సకల సమ్మెలో చైతన్యం చేయడానికి అనేకమైన పాటలు రాసినాం. ఆ కళలు ఆ గొంతుకలు కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ స్తబ్దత ఏర్పడ్డది. ఇప్పుడు ఆసన్నమైంది, మళ్ళీ రాయాలి, ప్రజల పక్షాన నిలవాలి, ప్రజల గాథలు రాయాలి. మొన్ననే విరాజతన్న ఫోన్ చేసిండు, 3 సార్లు ఫోన్ చేసి కలుద్దాం రావాలి. ఢిల్లీ నుండి ఫోన్ చేసిండు, అన్న ఢిల్లీలో ఉండి మిత్రుడు ఒకసారి మాట్లాడు, అసైదు రాసిన కుదారికి ఏమని కనిపిస్తలేదు, ఆయన కలం వినిపిస్తలేదు అంటే, అన్న రాస్తాన్నా మళ్ళీ వస్తాను చెప్పండి. సుధాకర్ అన్న ఆయన చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. సరే ఏదేమైనా పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండి ఒక సైనికులుగా పనిచేసినారు, మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ సైనికులుగా ముందు వరుసలోనే ఉన్నారు. ఏదేమైనా ఏ పరిస్థితులు మారినా ప్రజా ఉద్యమాలు మారాయి, ప్రజల కోసం మళ్ళీ పనిచేద్దాం.